హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. మామూలుగా మనీని, మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఎక్కడ పెట్టాలనేది ఒక ఆలోచిస్తూ ఉంటారు. బ్యాంక్లో పెడదామా, ఇంకా వేరే ఎక్కడ చిట్టీలో పెడదామా అని. కానీ ఎక్కడ చూసినా మనకి ఆ భద్రత, సెక్యూరిటీ అనేది కనిపించడం లేదు. మ్యాక్సిమం పోస్ట్ ఆఫీస్లో చూసుకుంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి టర్మ్ డిపాజిట్ స్కీమ్ అనేసి. ఒక్కసారి దాని వివరాల్లోకి వెళ్తే సార్. ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గిస్తుంది. రెపో రేట్ ఎప్పుడు తగ్గిస్తుందో బ్యాంకులో వడ్డీ రేటు తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా వడ్డీ రేటు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎక్కువ డబ్బుని రెపో రేటు తగ్గించినప్పుడు ఎక్కువ డబ్బు అవైలబిలిటీ ఉంటుంది బ్యాంకులకి, ఎక్కువగా లోన్స్ ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. రెపో రేట్ అంటే దాని అర్థం ఏంటంటే, రెపో రేట్ ఇచ్చినప్పుడు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాల్సిన నిల్వలు కొంత నిల్వ పెడతాయి. మీ దగ్గర ఉన్న మొత్తం డిపాజిట్ అయితే ఇంత శాతం మా దగ్గర నిలబెట్టిస్తాయి. ఆ నిల్వల నుంచి తీయడానికి వీల్లేదు, ఆ డబ్బుల నుంచి బ్యాంకు వాడడానికి వీల్లేదు. ఆ బ్యాంకు రిజర్వ్ ఫండ్ లో ఉండాల్సింది. ఎప్పుడైతే రెపో రేటు తగ్గించారో అప్పుడు ఎక్కువ నిల్వలు బయటకు వస్తాయి. రెపో రేట్ అంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టుకునేదాన్ని తగ్గించడమో పెంచడమో చేస్తుంటుంది. ఆ తగ్గించేటువంటి రెపో రేటుని ఎప్పుడైతే తగ్గించారో ఎక్కువ డబ్బు బ్యాంకులకు అవైలబిలిటీ ఉంటుంది. అంటే తగ్గించడం అంటే కొంత డబ్బు మీరు వాడుకోండి అని చెప్తున్నారు. వాడుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ డబ్బు బయటకు వస్తుంది కాబట్టి వడ్డీ రేటు ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అట్లా వడ్డీ రేటు తగ్గిపోయి బ్యాంకులకు ఇప్పుడు కొద్దిగా నిరసించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీసులు సిద్ధంగా ఉన్నాయి. పోస్ట్ ఆఫీసుల లోపల ఇవాళ ఎవరైనా జమ చేసుకున్నట్టయితే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే బ్యాంకు రేట్ల కన్నా ఎక్కువ రేట్లు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకు లోపల ఒక సంవత్సరం డిపాజిట్ చేసినట్టయితే 4%, 4.5% కన్నా ఎక్కువ రాదు. 4% ఆ ఏరియాలో వస్తుంది. 5% మ్యాక్సిమం రావచ్చు, 4 to 5% మధ్య ఉంటుంది. కానీ ఇవాళ ఒక్క సంవత్సరం డిపాజిట్ చేసిన పోస్ట్ ఆఫీస్ లోపల 6.1% వరకు, 6.9% వరకు వచ్చే అవకాశం, 6.9% వస్తుంది. అలాగే ఒకవేళ మనం 2 సంవత్సరాలకు డిపాజిట్ చేసినట్టయితే 7% వస్తుంది. 3 సంవత్సరాలు డిపాజిట్ చేసినట్టయితే 7.1 వస్తుంది. అదే 5 సంవత్సరాలకు చేస్తే 7.5% వస్తుంది. అంటే 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకు మధ్యలో ఎంత డిఫరెన్స్ పెట్టారంటే, మామూలుగా అయితే ఇదే లెక్క రావాలంటే 6.9, 7%, 7.1 అయితే 7.2 రావాలి, 7.3 రావాలి. కానీ ఇంకా 2%, 3% పెంచారు, 7.5% చేశారు. ఇది సింగిల్ గా ఒకరే అకౌంట్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు సుమారుగా మనం డిపాజిట్ చేసినట్టయితే 5 ఏళ్ల పాటు మనం తీయకుండా ఉన్నట్టయితే 2,89,000 రూపాయలు మన చేతికి వస్తాయి. అంటే 89 రూపాయలు అదనంగా వస్తున్నట్టు లెక్క. ఇది బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, బ్యాంకుల వడ్డీ కన్నా పోస్ట్ ఆఫీసులో వడ్డీ రేట్ ఎక్కువ. ఇక్కడ కూడా డిజిటల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ డబ్బు 100% సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ప్రతిసారి చెప్తున్నట్టుగానే బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఎంతవరకు వర్తిస్తుందంటే 5 లక్షల వరకు మాత్రం వర్తిస్తుంది. అంటే 5 లక్షల రూపాయల లోపల పెట్టిన వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. కానీ 5 లక్షల పైన పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు పెట్టున్నారో వాళ్ళకి కూడా 5 లక్షలే వస్తుంది. మిగతా డబ్బంతా పోయినట్టే లెక్క. ఎందుకు పోతుందంటే ఇది చెప్పలేము మనం. బ్యాంకు లోపల ఏదో నష్టం రావచ్చు, బ్యాంకులు చాలా ఫలితాలు సరిగా లేకపోవడం వల్ల నష్టాలు బారిన పడినవి ఉన్నాయి, మూతపడిపోయినవి ఉన్నాయి, వేరే దాంట్లో మెర్జ్ చేసినవి ఉన్నాయి, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్యాంకులు ఒకవేళ పనిచేయలేని పరిస్థితి, ఏదైనా కారణం చేత బ్యాంకు పనిచేయలేని పరిస్థితి ఏర్పడి ఆ బ్యాంకు నష్టపోయి నష్టాల్లో పడిపోయి బ్యాంకు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అలాంటి సందర్భంలో 5 లక్షలకు మాత్రమే గ్యారంటీ ఉంటుంది తప్ప బ్యాంకు మీరు పెట్టి ఏ డబ్బుకు గ్యారంటీ లేదు. కానీ పోస్ట్ ఆఫీసులో మీరు ఎంత పెడితే అంత గ్యారంటీ. ఎందుకంటే పోస్ట్ ఆఫీసులో 100% సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి, అదే నేషనలైజ్ బ్యాంకులు కూడా 51% మాత్రమే ప్రభుత్వం సంబంధించిన దాంట్లో ఉంటాయి, షేర్స్ ఉంటాయి. ఇంకా 49% ప్రైవేట్ వాళ్ళే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 100% గవర్నమెంట్ చెప్పడానికి వీల్లేదు. నేషనల్ అంటే అది నేషనల్ కింద లెక్క. ఎందుకంటే 51% ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తం నడుస్తుంది, బ్యాంక్ అంతా నడుస్తుంది. కాబట్టి అధికారం ఉంటుంది కాబట్టి దాన్ని నేషనలైజ్ బ్యాంక్ అని పేరు పెట్టారు. ప్రైవేట్ బ్యాంకులో 100% ప్రైవేట్ వాళ్ళే ఉంటారు కాబట్టి పూర్తిగా వాళ్ళ అధికారంలో నడుస్తుంది. ఇదే డిఫరెన్స్ తప్ప నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకులు పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. కానీ పోస్ట్ ఆఫీసులకి బ్యాంకులకు చూసుకున్నట్టయితే చాలా తేడా ఉంది. పోస్ట్ ఆఫీసుల్లో పెట్టిన పెట్టుబడి కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రజలకే ఉపయోగపడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకే ఉపయోగపడుతుంది. అంటే నేరుగా ప్రజలకు ఉపయోగపడి
మన రోడ్లు, డ్రైనేజు, వాటరు, రైల్వేస్ ఇట్లాంటివన్నీ డెవలప్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి. అంటే మళ్ళీ ప్రజల సౌకర్యార్థం ఉపయోగపడతాయి. మనం పెట్టే డబ్బులకి 100% మనకు రక్షణ ఉంది, ప్లస్ అధిక వడ్డీ వస్తుంది. మూడోది ఏంటంటే రక్షణ కల్పించబడుతుంది. మన డబ్బులు మనం వేరే ప్రజలకు పనికొచ్చేట్టు పనికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు బ్యాంకుల నుంచి షిఫ్ట్ అయిపోయి పోస్ట్ ఆఫీసులకు వెళ్ళిపోతే పోస్ట్ ఆఫీసుల వల్ల చాలా ప్రయోజనాలు వెలువడే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు ప్రయోజనం ఉంది, సమాజానికి ప్రయోజనం ఉంది, ప్రభుత్వానికి ప్రయోజనం ఉంది, అందరికీ ప్రయోజనం ఉన్నాయి. కాబట్టి దీన్ని వాడుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి చేసేటువంటి సలహా. అంటే సార్ ఇప్పుడు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ చేయొచ్చు, ఓన్లీ వైఫ్ పేరు మీద కూడా పెట్టొచ్చా సార్ అకౌంట్? ఒకరైనా చేయొచ్చు, సింగిల్ గా. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేసుకోవచ్చు, కలిసి చేసుకో. అంటే ఇంకెక్కువ డబ్బు దాచుకోవడానికి అవకాశం ఉంది. ఇద్దరు కలిసి అయితే జాయింట్ గా 15 లక్షల దాకా దాచుకోవడానికి పాసిబిలిటీ ఉన్నాయి. ఒకరికి అయితే సింగిల్ గా 9 లక్షల వరకు పాసిబిలిటీ ఉంటుంది. సార్ రీసెంట్ గా మరి ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది 0.25% కి. మరి అక్కడ తగ్గింపు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కి వర్తిస్తుందా సార్? పోస్ట్ ఆఫీస్ కు సంబంధం లేదు. బ్యాంకుల రెపో రేటు బ్యాంకు మాత్రమే సంబంధం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు మొత్తాల పథకం అంటారు దీన్ని. చిన్న పొదుపు మొత్తాలు. ఇది పొదుపు సంబంధించింది కాబట్టి ఈ పొదుపు లోపల సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అంటే రెపో రేటుకి దీనికి సంబంధం ఉండదు. బ్యాంకులకు మాత్రం వర్తిస్తుంది, పోస్ట్ ఆఫీస్ పొందదు. పోస్ట్ ఆఫీస్ డిసైడ్ చేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ సంబంధించిన శాఖ ప్రత్యేకంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుంది. దానికి సంబంధించిన హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూర్చొని నిర్ణయిస్తారు. కాబట్టి బ్యాంకు రెపో రేటుకి దీనికి సంబంధం లేదు. బ్యాంకులో వడ్డీ రేటు పెరిగినా తగ్గినా ఇక్కడ దానికి సంబంధం లేదు. ఇక్కడ ఎప్పుడు దాదాపుగా హై రేటే ఉంటుంది. ఇక్కడ ఏ రోజు పోల్చుకున్నా బ్యాంక్ కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అంటే ఇద్దరు పేరు అకౌంట్ ఓపెన్ చేసినా అంతే ఉంటుంది, వైఫ్ పేరు మీద ఓపెన్ చేసినా కూడా అంతే, సేమ్ డిఫరెన్స్ ఏం లేదా? అంటే ఇక్కడ ఒకరి పేరు మీద 9 లక్షలు మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు, ఇద్దరు పేరు మీద అయితే 15 లక్షలు ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ డబ్బు దాచుకుంటారు కాబట్టి ఎక్కువ మొత్తంలో వడ్డీ వచ్చే అవకాశం ఉండదు భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటే. రెండో రోజు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు అకౌంట్ అట్లా కంప్లీట్ గా ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళు పోయిన వాళ్ళ కోసం అకౌంట్ ఆగదు అక్కడ. దానికి సంబంధించిన కూడా వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి వచ్చేస్తాయి, ఒకరిగా వచ్చేస్తాయి. ఎక్కువ సీనియర్ సిటిజన్స్ అట్లాంటివి చేసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు ఎక్కువ డబ్బు దాచుకునే అవకాశం ఉంది, ఎక్కువ వడ్డీ అవకాశం ఉంది. 2 లక్షలకి 89,000 వచ్చిందంటే 5 ఏళ్లలో 10 లక్షలు దాచుకుంటే ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం లెక్కేసుకోవచ్చు. అది దీనిలో ఉన్న గొప్పతనం.